అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి 7.79 ఎకరాల భూమిని మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, అంటే ఏంటంటే విశాఖపట్నాన్ని రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాఫ్ట్వేర్కి కానివ్వండి, లేకపోతే ఈ డేటా సెంటర్స్కి కానివ్వండి, ఐటీ సెక్టర్ని అక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి, దేశంలో ఏ ఇతర నగరంలో లేని వసతులన్నింటినీ కూడా ప్లాన్గా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 1000 కోట్లు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. తద్వారా 10,000 ఉద్యోగాలకి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వీరు కూడా 30 ఎకరాల భూమిని ఏపీఐసి ద్వారా ఎకరానికి 1,50,00,000 చొప్పున కేటాయించడం ద్వారా మరి ఈ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంస్థ 1,250 కోట్ల రూపాయల పెట్టుబడులు, తద్వారా 15,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా